హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజాస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము కొత్తిమీర రైస్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనం అన్నం ఉడికాక దాన్ని చల్లారి పెట్టుకోవాలండి. ఆ తర్వాత కొత్తిమీరని శుభ్రంగా కడిగేసి కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. కొత్తిమీరతో పాటే పచ్చిమిరపకాయలు, ఇంకా ఎల్లిపాయలు, అల్లం కూడా వేసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ వేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. మనకి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని తర్వాత పోపు గింజలు వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా ఫ్రై అయ్యాక జీడిపప్పులు వేసుకోండి. ఇంకా కావాలనుకుంటే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. అవి కూడా ఫ్రై అయిపోయాక పచ్చిమిరపకాయలు ఇంకా ఉల్లిపాయలు కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఈ ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయాక ఆ తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టేసుకున్న కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనకి ఒక 10 నిమిషాల్లో కొత్తిమీర రైస్ రెడీ అయిపోతుంది. ఈ కొత్తిమీర పేస్ట్ని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలండి, మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దు. ఆ తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. కొంచెమే వేసుకోవాలండి, తర్వాత మళ్ళీ రైస్లో వేసుకోవచ్చు. ఆ తర్వాత చల్లారబెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. అంటే అన్నం వేడిగా ఉంటే మనం కలిపేటప్పుడు కొంచెం మెత్తగా అయిపోతుందని చల్లారిన అన్నం వేసుకోవాలండి. ఆ తర్వాత ఇంకా టేస్ట్కి సరిపోను ఉప్పు కూడా వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కొత్తిమీర పేస్ట్ రైస్కి పట్టేలాగా బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. అంతే అండి, కొత్తిమీర రైస్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.